భక్తుడి కోసం పరమేశ్వరుడు దిగి వచ్చినటువంటి చరిత్రలే భాగవతం. ఎక్కడ చదవండి భగవంతుణ్ణి భక్తుణ్ణి వేరు చేసి చూపించడం కుదరదు. ఏ క్షేత్ర వైభవం చెప్పండి, భగవంతుడు భక్తుడు కలిసి ఉంటారు. ఏ తీర్థం చెప్పండి, భగవంతుడు భక్తుడు కలిసి ఉంటారు. అసలు భాగవతుల చరిత్రలు స్మరిస్తే ఒంటిలో పులకాంకురములు వచ్చి భక్తి స్థిరపడుతుంది. అందుకే పరమభక్తి తత్పరులైన వారెవరుంటారో వాళ్ళ యొక్క విశేషములను తప్పకుండా చదువుకుంటారు. అందుకే భాగవతం ఒక్కదానికి అంత ప్రఖ్యాతి వచ్చింది. భాగవత సప్తాహము అని 7 రోజులు భాగవతం వింటారు. భాగవతం 7 రోజులు వింటే 8వ రోజు వినకూడదని కాదు దాని అర్థం. భాగవతం 7 రోజులు వింటారు అన్న మాట వెనక ఉన్న అర్థం ఏమిటంటే, ఒకడు 80 ఏళ్ళు బతికినా, 90 ఏళ్ళు బతికినా, 100 ఏళ్ళు బతికినా, 75 ఏళ్ళు బతికినా వాడు బతకడానికి ఉన్న రోజులు 7 రోజులే. ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని తప్ప బతకడానికి 8వ రోజు లేదు. ఎంత గొప్ప చక్రవర్తి అయినా చావడానికి 8వ రోజు లేదు. బతికున్నా చచ్చినా ఈ 7 రోజులలోనే. కాబట్టి బ్రతికున్నంత కాలం భాగవతం వినని చెప్పడమే భాగవతం సప్తాహంగా వినండి చెప్పడానికి నిర్వచనం. అంతేగాని 7 రోజులే భాగవతం వినండి విపరీతార్థం చెప్పకూడదు. కాబట్టి అటువంటి భారతం తీసుకోండి, భాగవతం తీసుకోండి. పరమ భాగవతోత్తములైనటువంటి వారికి పరమేశ్వరుడు ఎలా వశుడైపోయాడో చెప్తాయి. భక్తి యొక్క గొప్పతనం ఏమిటో ఆవిష్కరిస్తాయి. మహాభారతంలో అత్యద్భుతమైనటువంటి ఘట్టం. భీష్మాచార్యుల వారిని సర్వసైన్యాధ్యక్షుణ్ణి చేశారు. శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేశాడు, అర్జునుడికి సారథ్యం చేస్తాను తప్ప నేను అస్త్రం పట్టను, ధనస్సు పట్టుకోను, బాణం వెయ్యనన్నాడు. భీష్మాచార్యుల వారికి వెళ్ళి చెప్పారు, అయ్యా కృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేశాడు, అస్త్రం పట్టుకోట్ట, ఆయన ఏ బాణము వెయ్యట్ట, ఏ శస్త్రాన్ని ప్రయోగించట్ట, కాబట్టి ఇది కృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ. పరమ భాగవతోత్తముడు భీష్ముడు. ఆయనకి తెలియనిది కాదు, కృష్ణ పరమాత్మ సాక్షాత్ పరాత్పరుడన్న విషయం భాగవతంలో బాగా తెలిసిన్నటువంటి వాడు మహాభారతంలో భీష్మాచార్యుల వారు. అటువంటి భీష్ముడు ఒక మాట అన్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ ఆయుధం పట్టను అని ప్రతిజ్ఞ చేశాడు, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, శ్రీకృష్ణ పరమాత్మ చేత ఆయుధం పట్టిస్తాను అన్నాడు. ఇంత భక్తుడైన వాడు చేసిన ప్రతిజ్ఞ ఇది. ఇప్పుడు భక్తుడి ప్రతిజ్ఞ నెగ్గాలా, భగవంతుడి ప్రతిజ్ఞ నెగ్గాలా? భగవంతుడు తన ప్రతిజ్ఞని కూడా ఎందుకు విడిచిపెట్టేస్తాడో, అయ్యో నేను ప్రతిజ్ఞ విడిచిపెట్టి ప్రతిజ్ఞాభంగం చేశాననేటటువంటి దుష్కీర్తి నాకు వస్తుందేమోనని కూడా మనసులో ఎందుకు పెట్టుకోడో లోకానికి చాటి చెప్పాలనుకున్నాడు భీష్ముడు. భీష్మాచార్యుల వారు అర్జునుడు ఎదురెదురు పడ్డారు. తూట్లు కింద కొట్టేశాడు అర్జునుడిని, కృష్ణ పరమాత్మని కొట్టేశాడు. సారథని చెప్పి ఆయన నేను విడిచిపెట్టలేదు. అందుకే భీష్ముడు అంపశయ్య మీద పడుకుని స్తోత్రం చేశాడు భాగవతంలో. హయరింకాముఖ ధూళి ధూసర పరిన్యస్థాల కోపేతమై రయజాత శ్రమతోజ బిందుయుతమై రంజిల్లు నెమ్మోముతో జయమం పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతించాల నొచ్చియు బోరించు మహానుభావు మదిలో చింతింతు నశ్రాంతమున్నంటాడు. ఒక పక్క ముందు నడుస్తున్నటువంటి గుర్రముల యొక్క డెక్కల నుంచి పైకి రేగినటువంటి ధూళి ఒంటి మీద పడి ఒళ్ళంతా చెమట్లు పట్టేసినప్పటికీ కూడా భీష్మాచార్యుల వారు ప్రయోగించినటువంటి అస్త్రశస్త్రముల చేత ఒళ్ళంతా తూట్లు పడిపోయి నెత్తురు కారిపోయినప్పటికీ తనని నమ్ముకున్నటువంటి కృష్ణుడికి జయాన్ని కట్టపెట్టాలని సారథ్యం చేసిన కృష్ణుడున్నాడే, ఆయన నా మనసును ఆవేశించుగాక అంటాడు భీష్ముడు. ఆ రోజు చూశాడు, ఒక పక్క అర్జునుణ్ణి తూట్లు కింద కొట్టాడు, తనని కొడుతున్నాడు. ఏమని వెనక్కి తిరిగి చూశాడు అర్జునుడి వంక, ఒక్క బాణం వెయ్యలేకపోతున్నాడు అర్జునుడు. అలా కొట్టేస్తున్నాడు భీష్ముడు. తను బాణం పట్టను, ధనస్సు పట్టను, ఆయుధం పట్టను, ఇది కృష్ణుడి ప్రతిజ్ఞ. తనని నమ్ముకున్నటువంటి అర్జునుడు పడుతున్న కష్టాన్ని చూశాడు, అంతే. అన్నీ మర్చిపోయాడు. తను ఇటువంటి ప్రతిజ్ఞ చేశానన్నది కూడా మర్చిపోయాడు.
కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక నుదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదెంచురయమునపైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలా ఉనగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణిమెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున ఎటంచు మద్వి శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు అంటాడు భీష్ముడు అంపశే మీద పడుకుని. తన చేసిన ప్రతిజ్ఞ మర్చిపోయి రథం మించి ఒక్క దూకేస్తే ఆ కృష్ణుడి కుండలములు ఇలా ఊగితే ఆకాశం అంతా కాంతి కప్పింది. ఆయన కడుపులో ఉన్నటువంటి బ్రహ్మాండములన్నీ కదిలిపోయాయి. పైన వేసుకున్న పచ్చటి ఉత్తరీయం జారి కింద పడిపోతే అర్జునుడు రథం దిగి పరిగెత్తుకొస్తూ కృష్ణుడి చెయ్యి పట్టుకుని, బావా బావా అర్జునుడు చేతకాని వాడైపోతే కృష్ణుడు ఆయుధం పట్టాడని లోకం చెప్పుకుంటుంది బావా, వదిలేయమని బతిమాలుతుంటే నేను సారథ్యం చేస్తూ ఉండగా నా వెనక రథంలో కూర్చున్న నీ మీద నన్ను దాటి అన్ని బాణాలు ప్రయోగించి నిన్ను కొడతాడా? నన్ను నమ్ముకున్న నిన్ను ఇంత బాధ పెట్టాడు కాబట్టి నా ప్రతిజ్ఞ వమ్మైపోయినా పర్వాలేదు, ఇవాళ నా చక్రధారల చేత సింహము ఏనుగు యొక్క కుంభస్థలం మీదకి దూకి చీల్చి చంపినట్టు భీష్ముడిని చంపేస్తానని చక్రం పట్టుకు పరిగెత్తాడు. పరిగెడితే భీష్ముడు అన్నాడు, తనని నమ్ముకున్న భక్తుడైన అర్జునుడి కోసం తన ప్రతిజ్ఞ కూడా విడిచిపెట్టి చక్రం పట్టుకు పరిగెత్తుకొస్తున్న ఈ కృష్ణుడు ఉన్నాడే, ఈయన సంతతము నా మనసును ఆవేశించుగాక, భక్తపరాధీనుడైన ఈ కృష్ణుడు నా మనస్సు యందు నిలబడుగాక అన్నాడు. మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు దెబ్బలు తిన్నాడు భక్తుల కోసం. ఇవాల్టి రోజున మనకి వెంకటాచలంలో నిలబడి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ఎవ్వరూ చేసినది కాదు అని భవిష్యోత్తర పురాణంలో వ్యాస భగవానుడు 1000 నోళ్ల చెప్పాడు. నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. అది దేవతలు చేసింది కాదు, విశ్వకర్మ చేసింది కాదు, నరులు చేసింది కాదు. ఈ భూమి మీద నడయాడినటువంటి శ్రీమన్నారాయణుడు కలియుగంలో కలి యొక్క ఉద్ధతి నుంచి రక్షించడానికి నేను ఇలా ఉంటానని తనకి తానుగా సంకల్పం చేసి అభయముద్ర వరదముద్ర పట్టి ఆ 7 కొండల మీద ఆనంద నిలయంలో తనంత తానుగా అలా నిలబడిపోయాడు. అలా నిలబడిపోయినటువంటి వెంకటేశ్వరుడు ఎందరో భక్తులతో క్రీడించాడు. అలా క్రీడించిన భక్తుల్లో తరిగొండ వెంగమాంబ గారు ఉంది, మహాతల్లి. ఆ తరిగొండ వెంగమాంబ గారు వెంకటాచలం కొండ మీద కూర్చుంటే ఏకాంత సేవ అయిపోయిన తర్వాత తల్లి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఉయ్యాల ఊగుతూ ఏది వెంగమాంబ భాగవతం చదివనేవాడు. ఆవిడ తను రచించిన భాగవతం చదువుతుంటే కొడుతూ పొంగిపోతూ వింటుండేవాడు. ఒకరోజు అలా వింటున్నాడు. తన కథ తనకంత గొప్పగా ఉంటుందట భగవంతుడికి. తన కథ తానే వింటున్నాడు. తెల్లవారుజామున 3 గంటలు అయిపోయింది. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం అన్నారు దేవాలయంలో. విన్నాడు. అమ్మో సుప్రభాతం జరుగుతున్నారు, నేను ఇక్కడికి వచ్చి ఉండిపోయానని గభాలన ఉయ్యాల్లోంచి కిందకి దూకి పరిగెడుతున్నాడు. ఎక్కడికి పోతావు భాగవతం జరుగుతుంటేనని చెప్పి ఆవిడ పంచె పట్టుకుంది. ఆ పంచె ఫర్రని చిరిగిపోయి ఆవిడ చేతిలో ఓముక్కుండిపోయింది. సగం పంచెతో వెంకటేశ్వరుడు వెళ్ళిపోయాడు. ఆవిడ ఈ పంచెని మడత పెట్టి తీసుకెళ్లి పూజామందిరంలో పెట్టింది. ఇలాగే పోతూ ఉంటాడు ధూర్తుడు అంది. తీరా అర్చకులు వెంకటేశ్వర సుప్రభాతం చదివి తలుపు తీశారు. తీరా తలుపు తీసి చూసేటప్పటికీ సగం పంచెతో నిలబడున్నాడు పరమాత్మ. ఇదేమిటి పంచె ఏమైంది, రాత్రి దొంగలు పడ్డారేమో అని దేవాలయం అంతా వెతికారు. ఎక్కడా ఏమీ లేదు. ఎవరో ఒక అనుభవజ్ఞుడైన పెద్ద మనిషి అన్నాడు, పరమేశ్వరుడి పంచె పట్టుకులాగలిగినంత పరమభక్తితో కూడిన స్వతంత్రం ఉన్న తల్లి వెంగమాంబ గారు ఒక్కతే, ఆవిడ్ని వెళ్ళి అడగండి అన్నారు. వెంగమాంబ గారి దగ్గరికి వెళ్ళి అడిగారు, అమ్మా వెంకటేశ్వర స్వామి పంచముక్క మీ ఇంట్లో ఉందా అని. ఆవిడ యథాలాపంగా అంది, రాత్రల్లా భాగవతం విని తెల్లవారుజామున నేను చదువుతుంటే చెప్పకుండా చటుక్కను దూకి పారిపోతుంటే ఎక్కడికి పోతామని పంచె పట్టుకున్నాను. అమాంతం పారిపోయాడు. ఇగో పంచె చిరిగిపోయి మొక్కుండిపోయింది, పట్టుకుపోండి అని ఇచ్చేసి. మనమైతే ఇంత పిసర ఆయన కట్టుకున్న బట్ట దొరికితే శేషవస్త్రం అని నెత్తి మీద పెట్టుకుని బీరువాలో పెట్టుకుంటాం. ఆవిడ అలవోకగా ఇచ్చేసింది. కాబట్టి పరమ భాగవతోత్తములైన వాళ్ళకి లొంగిపోయాడు. అనంతాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారికి పుష్పవాటికా నిర్మాణం చేద్దామని గర్భిణి అయిన భార్యతోటి మట్టి తట్టలు మోయిస్తూ తవ్వుతున్నారు. తవ్వుతుంటే వెంకటేశ్వరుడు చూసి తట్టుకోలేక గర్భిణి అయిన స్త్రీ పాపం మట్టి తట్టలతో తీస్తోందని తాను ఒక బాలుడి వేషంలో వచ్చి తాత మట్టి మోస్తానన్నాడు. నువ్వేం మోస్తావురా, మా గురువుగారి ఆజ్ఞ మేరకు వెంకటేశ్వరుడికి పుష్పవాటికా నిర్మాణం చేస్తున్నాను అవతలకు బొమ్మన్నారు.
అలా అంటాడు కానీ పాపం ఆ గర్భిణి ఏం చేస్తుంది, నేను మోస్తానని వెంకటేశ్వర స్వామి వారు చూడకుండా తవ్వి మట్టి, అందులో పోసిన మట్టిని వెంకటేశ్వర స్వామి అనంతాచార్యుల వారు పోసిన మట్టిని తట్టలు పట్టుకెళ్తున్నాడు. గర్భిణి కదా, అంత తొందరగా తట్ట తీసుకెళ్ళి ఎలా పట్టుకొస్తోందని అనుమానం వచ్చి అనంతాచార్యుల వారు వెనక్కి తిరిగి చూశారు. ఈ పిల్లవాడు పట్టుకెడుతున్నాడు. ఎరా ధూర్తుడా, వద్దన్నాను అయినా నువ్వు పనికొచ్చావా అని చెప్పి చేతిలో గుణపం పట్టుకు పరిగెత్తారు. వెంకటేశ్వర స్వామి వారు పరిగెత్తారు. పరిగెత్తినటువంటి ఈ పిల్లవాడు దేవాలయంలోకి పారిపోయాడు. ఈ పిల్లవాడు దేవాలయంలోకి వెళ్ళిపోతే కోపం వచ్చి ఆ అనంతాచార్యుల వారు గిరగిరా తిప్పి చేతిలో ఉన్న గుణపాన్ని విసిరారు. ఆ గుణపం వెళ్ళి పిల్లాడి గడ్డానికి కొట్టుకుని మాంసం రేగి నెత్తురు ధారగా కారింది. కొంతసేపు అయ్యాక సాయంకాలం అర్చకులు తలుపు తీసి చూశారు. వాచిపోయి ఉంది గడ్డం నెత్తురు మాంసంతో. ఎందుకు ఇలా అయిందని అడిగారు. అప్పుడు వెంకటేశ్వరుడు మాట్లాడేవాడు. ఒక కారణానికి నేను మాట్లాడనని ప్రతిజ్ఞ చేశాడు. అనంతాచార్యులు గుణపం పెట్టి కొట్టాడు, నా గడ్డం మీద దెబ్బ తగిలింది. అందుకని భక్తపరాధీనుణ్ణి అని గుర్తించడానికి నా గడ్డం కింద కర్పూరపు ముద్ద పెడుతూ ఉండండి అన్నాడు. అందుకే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారి గడ్డం కింద పచ్చకర్పూరపు ముద్ద పెడతారు. అనంతాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారి మీదకి విసిరినటువంటి గుణపం ఇప్పటికీ ఏడుకొండలవాడి దేవాలయం లోపలికి వెడుతున్నప్పుడు శంఖనిధి పద్మనిధి దగ్గర ఉన్న గడప దాటి లోపలికి వెళ్ళగానే కుడి చేతి పక్కకి తలెత్తి చూస్తే గోడకి విరేలాడుతూ కనపడుతుంది. భక్తుల కోసం అంత దిగజారిపోయాడు. దెబ్బలు కూడా తిన్నాడు పరమాత్మ. ఆయనకి ఎంత సంతోషం. అందుకే అసలు సనాతన ధర్మమునందు వైభవమంతా ఎక్కడ ప్రకాశిస్తుంది అంటే కేవలము ఆ భక్తి ఎందే. ఆ భక్తి చేత కట్టబడిపోతాడంటే పరమాత్మ. ఏమీ తెలియనటువంటి వాడు గుహుడు. అటువంటి గుహుడు చేసినటువంటి ఉపచారానికి పొంగిపోయాడంతే రామచంద్రమూర్తి. పొంగిపోయి ఆత్మసమస్సఖ అని పిలిచాడు. నా ఆత్మ ఎటువంటిదో నాకు స్నేహితుడైనటువంటి గుహుడు అటువంటి వాడు అన్నాడు. గుహుడితో అంత స్నేహాన్ని ప్రకటించాడు. ఆయన పట్ల కాస్త భక్తితో ఎవరైనా ప్రవర్తిస్తే చాలు తను కిందకి దిగొచ్చేసి ఎంత ప్రేమ ఒలికించాడో, ఎంత కలిసిపోయాడో. అంతటి పరాత్పరుడై కూడా హనుమ తనకి చేసిన సేవకి తాను ప్రత్యుపకారం చెయ్యలేనని శ్రీరామాయణం ఉత్తరకాండలో మదంగే జీర్ణతాం యాతు యత్వయోపకృతం కపేహే నరహ ప్రత్యుపకారాణం ఆపత్సాయ అతిపాత్రతాం. నా భార్య జాడ తెలియనప్పుడు 100 యోజనముల సముద్రాన్ని ఆధారం లేని ఆకాశ మార్గంలో గడచి వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టి తీసుకొచ్చి నాకు చెప్పి నన్ను సంతోషపరిచావు. అటువంటి హనుమ, నేను నీకేమిచ్చి రుణం తీర్చుకోగలను? మళ్ళీ నీకు ప్రత్యుపకారం చెయ్యాలంటే నీకు ఆపద కలగాలి. నీ భార్యనెవరో ఎత్తుకుపోతే నేను జాడ కనిపెట్టాలి. నీకటువంటి అపకారము కలగకుండుగాక. అందుకే నీ ఉపకారములకు ప్రత్యుపకారము చెయ్యలేనని హనుమని కౌగిలించుకొని ఒక మాట చెప్పారు. నీవు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక అన్నారు. పరాత్పరుడు అంటే అంత కిందకి దిగొచ్చేస్తాడు. భక్తి వైభవం అంత గొప్పగా ఉంటుంది. శంకర భగవత్పాదులు అందుకే శివానంద లహరి చేస్తూ ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో భవత్ రక్షాంభవద్భవనాపర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి అంటారు. అమ్మ ఏమీ తెలియనటువంటి పసిపిల్లవాడు తనని తాను రక్షించుకోలేని వాడిని తీసుకొచ్చి ఊయలలో పడుకోబెడుతుంది. వాడికి తెలివి వచ్చి ఏడుస్తాడు. ఆ ఏడుపంతా అమ్మ కోసమే. మేనత్త పరిగెత్తుకొచ్చి ఒళ్ళో పడుకోబెట్టుకుని తాగరా పాలని పాల సీసా నోట్లో పెడుతుంది. వాడికి పాలు కాదు, ఆకలి తీరడం కాదు, అమ్మ కావాలి. వాడు నోరిలా కదిపేసి గుక్క పట్టి ఏడుస్తాడు. అమ్మ ఎక్కడి నుంచో వచ్చి అయ్యో నాన్న 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 ఏడుస్తున్నావా, అలసితివి గదన్నా యాకుంటివి గదన్నా చన్ను కొడువు మన్నా సంతత పడుమన్నా అని యశోదాదేవి భాగవతంలో చెప్పినట్టుగా గబగబా ఎత్తుకుని ఒళ్ళో పడుకోబెట్టేసుకుని నాన్న నాన్న అలిసిపోయావా, ఆకలేసిందా, అమ్మ కోసం ఏడుస్తున్నావా, నేను వచ్చేసాను కదూ అంటుంది. అమ్మ అలా అనగానే వాడు ఏడు పాపేసి ఆనందాశ్రుభిరాతనోతి పులకం. ఒక్కసారి వారి కన్నుల వెంట ఆనంద భాష్పములు పడిపోయి ఒంటి మీద పులకాంకురములు వచ్చేస్తాయి. అమ్మని చూసి పులకాంకురములు వచ్చినట్టుగా భక్తి అనేటటువంటి తల్లి ఎప్పుడూ భగవంతుడికి సంబంధించిన ఆలోచనల చేత భగవంతుని నిర్మాల్యం తల మీద పెట్టుకున్నానన్న సంతోషానికి పులకాంకురాలు వచ్చేటట్టు చేస్తుంది.
ఆనందశ్రుభిరాతనోతి పులకం నిర్మల్యతశ్చాతనం. అమ్మ పిల్లవాడిని పడుకోబెట్టి ఊయలలో వాడి మీద మెత్తటి బట్ట కప్పి ఈగలు దోమలు వాలకుండా చేసినట్టే నిర్మలత్వం అనేటటువంటి దుప్పటిని భక్తి కప్పుతుంది. భక్తి అన్న తల్లి భగవత్ కథలు అనబడేటటువంటి పాల చేత భక్తుడి కడుపు నింపుతుంది. రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం. అమ్మ పిల్లవాడికి రుద్రాక్ష కట్టినట్టు విభూతి పెట్టినట్టు భక్తి కలిగిన వాడు పరమేశ్వరుడి స్మరించి విభూతి పెట్టుకుని బొట్టు పెట్టుకుని ఆ రుద్రాక్షమాల వేసుకుని ఈశ్వర నిర్మాల్యాన్ని తల మీద పెట్టుకుని భగవత్ ప్రసాదాన్ని కన్నుల కద్దుకుని నోట్లో వేసుకుని పరవశించిపోతాడు. రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భావనాపర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి. అమ్మ పిల్లవాడిని ఊయల్లో పడుకోబెట్టి పాటలు పాడుతూ ఊపితే ఆ ఆనందంతో ఊయల ఊగుతూ నిద్రపోయిన పిల్లవాడిలా ఎప్పుడూ కూడా మనసులో అలలచించలమైన ఆత్మలందుండని అలవాటు చేసని ఉయ్యాల అని అన్నమయ్య చెప్పినట్టు ఊపిరి లోపలికి తీసి విడిచిపెట్టినప్పుడు సంతతము భగవంతుని యొక్క స్మరణలతో నిండిపోయినటువంటి పరమ భాగవతోత్తముడైనటువంటి వ్యక్తి ఇంక ఏది కోరకుండా భగవంతుని యొక్క ధ్యానము చేత తలపుల చేత ఆ అమృతమునందు తడిసి సంతత పడుతూ ఉంటాడు. అదే అంటాడు ప్రహ్లాదుడు, మందార మకరంద మాధుర్యమునదేలు మధుబంబోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలతోగు రాయంచతనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిలతనునే కుటచములకు పూర్ణిందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సంద్ర నిహారములకు అంబుజోదర దివ్యపాదాల వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వెయ్యునేలా అంటాడు. ఆ స్వామి యొక్క పాదాల విందములను స్మరిస్తున్నప్పుడు ఆయన యొక్క పాదములలోంచి స్రవించేటటువంటి మందార మకరంద పానము చేత మద్దెక్కినటువంటి భక్తుని యొక్క హృదయము అన్యమైనటువంటి విషయభోగములను ఎలా కోరుకుంటుంది? అంత సంతోషంతో మద్దెక్కి తిరుగుతుంది. పరమ భాగవతోత్తములైన వాళ్ళు పద్యాలలో చెప్పచ్చు, సంస్కృతంలో చెప్పచ్చు. కానీ భక్తి ఆవిష్కరణ మనకు భాష ప్రధానము కాదు, భావము ప్రధానం. ఇప్పటికీ కూడా మన దేవాలయ వ్యవస్థ భక్తికంతటికీ కూడా ఆధారం. అందరూ దేవాలయాన్ని నమ్ముకునే భక్తితో నిలబడతారు. ఏమీ చేత కాని చర్మకారుడు డప్పు కొట్టి ఈశ్వరుణ్ణి సేవిస్తాడు. ఒక రజకుడు పరమేశ్వరుడి యొక్క శేషవస్త్రాన్ని బుతికి సంతోషిస్తాడు. పెద్దదైపోయినటువంటి ఒక ఇల్లాలు భగవంతునికి పెట్టిన దీపము సమ్మెలు తోమి సంతోషిస్తుంది. ఒంట్లో ఓపికన్నవాడు దేవాలయాన్ని తుడుస్తాడు. ఓపికన్న తల్లి దేవాలయాన్ని తుడిచి కడిగి ముగ్గులు పెడుతుంది. ఐశ్వర్యం ఉన్నవాడు ఈశ్వరుడికి కిరీటం చేయించి అందరూ చూసి సంతోషించేట్టు చేస్తాడు. వేదం వచ్చిన వాడు దేవాలయ ప్రాంగణంలో కూర్చుని వేదం చదువుతాడు. ఆఖరికి బాగా డబ్బున్నవాడు ఈశ్వరుడికి కళ్యాణం చేయించి ప్రసాదాన్ని వితరణ చేయిస్తాడు. ఒక నృత్యం వచ్చిన వాడు రాజోపచారంలో నృత్యం దర్శయామి అన్నప్పుడు నృత్యం చేస్తాడు. బాగా పాట వచ్చినప్పుడు గీతం శ్రావయామి అన్నప్పుడు పాట పాడతాడు. ఈశ్వర దేవాలయంలో కూర్చుని ప్రవచనం చేస్తాడు. ఏది చేసినా ఈశ్వరుని యొక్క దేవాలయమే ప్రతి మనుష్యుని యొక్క ఉద్ధరణకు ఆలంబనముగా దేవాలయ వ్యవస్థని సనాతన ధర్మంలో వేదం నిర్ధారణ చేసింది. అందరూ దేవాలయంలో ఈశ్వరుణ్ణి సేవించవచ్చు. దేవాలయాన్ని పక్కన పెట్టి వెళ్ళిపోమ్మని వేదంలో ఎవరినీ చెప్పలేదు. ఒకవేళ ఎక్కడైనా ఎవరైనా దేవాలయంలో ప్రవేశించడానికి ఇబ్బంది పడి ఉంటే అది వ్యక్తుల తప్పేమో కానీ వేదం తప్పు మాత్రం కాదు. ఒక వైద్యుడు తప్పు చేశాడని వైద్య విధానాన్నంతటినీ తప్పు పట్టకూడదు. ఎవరో ఒకడు ధూర్తనంతో ప్రవర్తించాడని వేదాన్నంతటినీ తప్పు పట్టడం సాధ్యమయ్యే విధానం కాదు. కాబట్టి ఏమీ చదువుకోనటువంటి పరమ నిరక్షర కుక్షులైనటువంటి వారు కూడా భగవంతుడు ఉన్నాడని నమ్మడానికి. నేను ఒక పల్లెటూరు ఉపన్యాసానికి వెళ్ళా. 6 గంటల 30 నిమిషాలకు ఉపన్యాసం అనుకుని సంధ్యావందనం చేసుకెళ్ళిపోయాడు. ఫలహారం చేయమంటారు, వెడదామంటారు, గుడికి వెడదామంటారు, గోపురానికి వెడదామంటారు, ఉపన్యాసం మొదలెట్టరు. ఇదేం ప్రారంభమయా? ఉపన్యాసం ఎప్పుడన్నా 9 గంటలకన్నా. ఇదేం ఉపన్యాసం 9 నేను ఇంటికి వెళ్ళి పడుకుంటాను కూడా 9 ఏమిటన్నాను. అంటే ఇక్కడ భోజనం చేసి వచ్చి శ్రద్ధగా వింటారు. భోజనం చేసి వస్తే నిద్ర రాదా అన్నారు. మీరు చూడండి నిద్రపోతారేమో, మీరు తెల్లారే వరకు చెప్పండి, వాళ్ళు పడుకుంటే అడగండి. 9 గంటలకు మొదలుపెట్టా. నేను ఆశ్చర్యపోయాను. పట్టణాల్లో వాచీలు చూసుకోవడం అలవాటు. పల్లెటూరి వాళ్ళు నేను చూద్దామని 3 గంటల పైచిలకు చెప్పారు. వాళ్ళు కదలలేదు, వాళ్ళు అలాగే కూర్చున్నారు. ఒక్కడు నిద్రపోలేదు, ఆవలించలేదు. పల్లెపట్టుల్లో ఒక లక్షణం ఉంటుంది. భక్తిని వాళ్ళల్లో వాళ్ళు ఉజ్జీవింప చేసుకోవడానికి వాళ్ళే 2 బృందాలుగా విడిపోతుంటారు. ఒకళ్ళు లేరంటారు ఈశ్వరుడు, ఒకళ్ళు ఉన్నారంటారు. ఏదో ఒక వెంకటేశ్వర స్వామి గుడి, ఓ రామ భజన మందిరం, అక్కడికి వెడతారు. స్వామిని ఓ పల్లకీలో పెట్టుకుంటారు.
కొంతమంది పల్లకి ఎత్తుతుంటారు. మిగిలిన వాళ్ళు అంటారు, ఎందుకు ఆ పల్లకి ఎత్తడం, ఎందుకు ఆయన్ని పట్టుకుని ఊరంతా తిరిగి రావడం కాగడాలు అట్టుకుని అంటారు. ఉన్నాడయా దేవుడున్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా అంటారు కొంతమంది. మిగిలిన వాళ్ళు అంటారు, కన్నులకు కనిపింపకేమి చేస్తూ ఉండి ఉన్నాడయా. మరి కళ్ళకు కనపడకపోతే ఏం చేస్తున్నాడయా భగవంతుడు అంటే, ఉన్నాడయా దేవుడున్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా. లోకాల చీకట్లు కోకర్ప గగనాన రవిచంద్ర దీపాలనుంచాడయా. లక్షలాదిగనున్న నక్షత్రముల నెల్ల నేలరాలక అట్టి నిలిపాడయా. ఇరుసు లేకుండానే ఈ భూచక్రమును ఎల్లవేళల తిప్పుచున్నాడయా. జీతబద్ధము లేక సృష్టిలో మన కొరకు గాలిలో గిరికీను తిప్పాడయా. ఆధారమే లేని ఆకాశమంతయు నేలపై పడకుండా ఆపాడయా. పొంగి పొరలుచు వచ్చి భూమిపై పడకుండా కదలి రాయుడి కాళ్ళు కట్టాడయా. ఈ లోకముననున్న సర్వప్రాణులకెల్ల ఆహారమిడి ఆదరించాడయా. తెర వెనక నుండి తెర ముందు మన నుంచి తైతక్కలాడించుచున్నాడయా. ఇన్ని పనులున్నవాడెన్నటికో కనిపించునన్నమాట మీరు నమ్మకున్నారయా. ఉన్నాడయా దేవుడున్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా. ఏమయ్యా ఉన్నాడు దేవుడు, ఉంటే ఏం చేస్తున్నాడు? లోకాలకి చీకట్లుంటాయని పొగలు పొద్దున్నే వచ్చి సూర్యుడన్న దీపాన్ని పెడుతున్నాడు ఆరిపోకుండా, రాత్రి చంద్రుడన్న దీపాన్ని పెడుతున్నాడు. లక్షలాదిగా ఉన్న నక్షత్రాలు భూమి మీద పడకుండా చెయ్యి పెట్టి ఇలా ఆపాడు. ఆధారం లేని ఆకాశం నేల మీద పడిపోతుందేమో అని తన శాసనంతో అలా నిలబెట్టాడు. సముద్రం వచ్చి ఎక్కడ భూమి మీద పడిపోతుందో అని బలమైన వాడిని గోలె బస్తాలో కట్టేస్తే కాళ్ళు చేతులు తన్నుకున్నట్టు చెలిగిలి కట్ట దాటి నువ్వు రాకూడదని శాసించి వేలు చూపించి సముద్రాన్ని అలా నిలబెట్టాడు. అందుకే కెరటాలు వచ్చి వెనక్కి పెడుతున్నాయి. ఈ సమస్త బ్రహ్మాండములో ఎక్కడ ఏ ప్రాణి పుట్టినా ప్రతి ప్రాణికి అన్నం ఉండి పెడుతున్నాడు. బల్లికి, నల్లికి, కుక్కకి, పిల్లికి, పందికి, మనిషికి ఆయన అన్నం పెట్టని వాడు లేడు. అందరికీ అన్నం పెడుతున్నాడు. తెర ముందు మనను ఉంచాడు, తెర వెనక తానున్నాడు, తైతక్కలాడిస్తున్నాడు. ఒకడికి ఒక పదవిని ఇచ్చాడు, ఒకడికి ధనం ఇచ్చాడు, ఒకడికి పాండిత్యం ఇచ్చాడు, ఒకడిని పొడుగుగా పుట్టించాడు, ఒకడిని పొట్టిగా పుట్టించాడు, ఒకడికి అధికారం ఇచ్చాడు. రకరకాల విభూతులు ఇచ్చి వీళ్ళందరూ ఇవన్నీ నాదే అని పొంగిపోతుంటే వెనక నుండి తాను నవ్వుకుంటున్నాడు. ఏ పని లేని వాడైతే పిలిస్తే వచ్చి పలుకుతాడు, కానీ ఇన్ని పనులు ఉన్నవాడు పని మానేస్తే నువ్వు నేను ఎక్కడుంటామయా? తన పనిలో తానున్నాడు, నీకు ఎలా కనపడతాడు? ఆ పనులు మారడం కష్టం కాబట్టి మన కొరకే ఆ పనులు చేస్తున్నాడు. మనకి గాలి అందదేమో అని మనం ఎక్కడికి వెళ్ళినా సరే గాలిని ఇలా మన కొరకు తోస్తున్నాడు గిరికీలు తిప్పుతూ. ఎక్కడికి వెళ్ళినా గాలి అందుతోంది. అటువంటి వాడు లేడు లేడు అంటే పరమేశ్వరుడు ఇచ్చిన వాక్కుకి కృతజ్ఞత, దానికి ఫలితం ఉండదు. ఉన్నాడు ఉన్నాడు అనండి మీరు ధన్యత పొందుతారు. కాబట్టి ఈశ్వరుడు లేడు అన్నవాడెవరో వాడి జన్మలన్నీయు పెద్ద సున్నావయా. కాబట్టి మా మాట విని ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా అంటే అప్పటి వరకు ఉంటే ఎక్కడ ఉన్నాడయా అన్న వాళ్ళందరూ కాగడాలు పట్టుకుని నాట్యం చేస్తూ ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా అంటూ గ్రామ సంబరమని వీధులన్నీ తిరిగి వచ్చి ఆ రామచంద్రమూర్తి పల్లకి రామాలయంలో దింపేసి అందరూ కలిసి సంతోషంగా శనగపప్పు బెల్లం ముక్క నోట్లో వేసుకుని ఇంటికి వెళ్ళి పడుకుంటారు. ఎన్ని శ్లోకాలు చెప్పావు, ఎన్ని పద్యాలు చెప్పావు అన్న దాని చేత భగవంతుడు ఉన్నాడని నమ్మాలని స్థిరీకరించి ఆవిష్కరించడం సాధ్యం కాదు. భావము పదిలో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.